మీ పుత్రుడైనటువంటి అబ్రహాం ఇచ్చినటువంటి ఆ వాగ్దాన భూమిలోనికి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తున్నాను కనుక మీరందరూ కూడా తిరిగి రావడానికి లేదు. అలా విధంగా వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో ఫరోని దేవుడు ఏం చేశాడు? కఠినపరిచి ఏం చేశాడు? వాళ్ళ రథములు, వాళ్ళ గుర్రాలు, వాళ్ళ సైన్యం అంతా కూడా ఈ యొక్క ఇశ్రాయేలీయులను ధ్వంసం చేయడానికి, నాశనం చేయడానికి పరిగెత్తారు. అయితే నీ దేవుడు అంటున్నాడు, నేను ఆ విధంగా చేసి నేనేం చేస్తానంటే నేను మహిమ పొందుతాను. జీవం కలిగిన దేవుడు, కాల్బలముగా ఉన్నటువంటి నడిచి వెళ్ళేటటువంటి ఈ యొక్క బాటసారులను నేను గుర్రములతో రథములతో వెళ్ళి వాళ్ళని స్వాధీనం చేసుకుంటాను అనుకుంటున్నాడు. ఏమీ స్వాధీనం చేసుకోలేడు. కారణం, శక్తి కలిగిన దేవుడిని నేనే. మనుషులకు జ్ఞానం ఇచ్చిన వాడిని, బలం ఇచ్చిన వాడిని, ఔశ్వర్యం ఇచ్చిన వాడిని, ఔదార్యం ఇచ్చినటువంటి వాడిని, సమస్తాన్ని కలగజేసినటువంటి వాడిని నేనే. కాబట్టి నా మీద ఆధారపడినటువంటి వారిని ఎన్నడూ నేను సిగ్గుపరచను. నా మాట విని లోబడినటువంటి వారికి ఏ కీడు రాకుండా చేయగలను. రాత్రి పగలు నేను కాపాడడానికి శక్తిమంతుడిని.